హలో అందరికీ. డే 2లో చిక్మంగళూరుకి సంబంధించిన విశేషాలన్నీ చెప్తున్నాను కదా. డే 2లో ఇది ముళ్ళయ్యంగిరి అంటారు. ఇక్కడ మొత్తం ఒక వ్యూ పాయింట్ లాగా, చిక్మంగళూరులో ఉన్న వ్యూ పాయింట్లో ఇదొక వ్యూ పాయింట్ అన్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. ఆ టెంపుల్, వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాక ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ నుంచి మార్నింగ్, ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే వ్యూ అనేది చాలా బాగుంటుంది. కానీ మేము వచ్చేసరికి ఆ టెంపుల్ చూసి ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఇది స్లో మోషన్ వీడియో లెంత్ అయిపోతుందని ఫాస్ట్గా ఫార్వర్డ్ చేయాల్సి వచ్చింది. మొత్తం మా అమ్ములే, మా పాపనే వీడియోస్ అయితే తీసింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం వ్యూ అనేది మనకు చిక్మంగళూరు సంబంధించిన వ్యూ అనేది మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. దీనికన్నా ఇంకా హైట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది ఒక ప్లేస్ అన్నట్టు. ఇక్కడ కొంచెం పార్క్ లాగా ఉంది. కొంచెం ఎవరో ఒక రాజుకు సంబంధించిన విగ్రహాలు అవి కూడా ఉన్నాయి. మరి ఒక చిన్న రిసార్ట్ లాగా కూడా ఉంది హిల్ మీద. చాలా ప్లెజెంట్గా ఉంది. వెదర్ కొంచెం ఎండగా ఉంది, కానీ కొంచెం ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది వ్యూ. కొంచెం వింటర్లో వస్తే ఆ మంచుతోని కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా మనం ఇలాంటి ప్లేసెస్లో వస్తే వ్యూ కోసమే వస్తాం కదా. మా పాప చూడ ఎలా స్టైల్గా ఫొటోస్ దిగుతుందో. ఫ్యామిలీతో కూడా ఒక ఫోటో తీసుకున్నాం. ఇది కొంచెం పీక్ పాయింట్ లాగా ఉంటుంది. మనకు చూస్తే నార్మల్గా ఉంటుంది, కానీ మేము ఇటు చివరి వైపు నించున్నాము. కింద మొత్తం పెద్ద లోయ లాగా ఉందన్నట్టు. కిందికి చూస్తే భయం వేస్తుంది. ఇట్లా కార్నర్లో నించొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. కింద మొత్తం ఒక లోయ లాగా ఉంది. చాలా ఎత్తులో ఉన్నాం మనము. మొత్తం హిల్ స్టేషన్ కాబట్టి మనం పైనుంచి వ్యూ చూడడానికే వస్తాం కదా. ఇట్లా పీక్ పాయింట్లో నించొని ఫొటోస్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చిక్మంగళూరు అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ కాఫీ తోటలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనం ఊటీ లాంటి ప్లేస్కి వెళ్తే టీ తోటలు ఎలా ఉంటాయో ఇక్కడ మాత్రం మొత్తం అడవి అనేది ఎక్కువగా ఉండి, అడవి మధ్యలో మొత్తం కాఫీ గింజలు, కాఫీ తోటలు అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. మామూలు అయితే నేను వీడియో తీస్తా అని మా దగ్గర నుంచి ఫోన్ లాక్కొని తనకు నచ్చినట్టు వీడియోస్ తీసేస్తుంది. తర్వాత ఇది మా బాబు తీశాడు ఫోటో. ఇవి చిక్మంగళూరుకి సంబంధించిన విశేషాలు మీకు ఒక్కొక్కటికి చెప్తూ ఉంటాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇచ్చేయండి. మరియు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వాళ్ళు ఒక ఫాలో కొట్టేయండి. చాలా ట్రిప్స్కి సంబంధించిన మంచి మంచి విశేషాలు అనేవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇది మా డే 2కి సంబంధించింది. మీరు ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు బేలూరు టెంపుల్ కూడా చూపించాను. దీనికి ఇంతకుముందు వీడియోస్ అనేవి ఒకసారి చూడండి. బేలూరు టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా పురాతనమైన టెంపుల్. అది కూడా ఫ్యామిలీతో మనం ఒక చిన్న ట్రిప్ అనేది వేస్తే చాలా అనేది చాలా బాగుంటుంది కదా. మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.